టు ఎక్స్ప్లెయిన్ ఆల్ 15 టైప్ ఆఫ్ కమెంట్స్. దీనికి ముందుగా మనకి గిట్‌హబ్‌లో ఒక అకౌంట్ ఉండాలి. తర్వాత CS50 ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్స్‌లోకి వెళ్ళి కింద చూడండి test.c. ఈ test.c టెస్ట్ అనేది ఫైల్ నేమ్ మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. తర్వాత మేక్ text.c అని కొట్టండి. అది ఏంటంటే మనం కోడ్ రాయొచ్చు. అప్పుడు కిందన మేక్ test.c. దాని తర్వాత ఈ కోడ్ రన్ అవ్వాలంటే మనం ./text.c. మనం ఏ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా వెంటనే రాదు. ఇప్పుడు చూడండి TEXT కొడితే రాదు. ఇప్పుడు ./text.c చూసారా, కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు క్లియర్ అని టైప్ చేయగానే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. test.python py. ఇప్పుడు మనం పైథాన్ చేయాలంటే ఇలాగా. ఇప్పుడు దీనికి python డాట్ ఈ ప్రింట్ హలో డబుల్ కోట్స్ ఉండాలి మీదని python.py test.py. చూసారా, హలో వచ్చింది. కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. క్లియర్ సిస్టమ్ కొద్ది స్లో నెట్వర్క్. పోయింది. ఇప్పుడు cat test.c అంటే ఆ ఫైల్ టెస్ట్ అనే ఫైల్లో మనం ఏమి ఎంటర్ చేసామో అది మనకు కనబడుతుంది. ls అనేది ఆ ఫైల్లో ఏముందో తెలుసుకోవచ్చు. క్లియర్ కొట్టగానే వెళ్ళిపోద్ది. క్లియర్కి ఇంకో ఫార్ములా ctrl+l. ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మేక్ dir డైరెక్టరీ తయారు చేయాలంటే mkdir అని టైప్ చేస్తే సరిపోద్ది. mkdir ఒక ఫైల్ నేమ్. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ అనే ఫైల్ లేదు కాబట్టి అక్కడ మన డైరెక్టరీ చూపెట్టలేదు. rm hello test.c. హలో అనే టెస్ట్ ఏం లేదు కాబట్టి మనకి అది చూపెట్టట్లేదు. ఇప్పుడు క్లియర్ కొడదాం. క్లియర్ కొడదాం వెళ్ళిపోద్ది. mkdir ఎగ్జాంపుల్ అంటే మనకు ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్ అనేది rmdir యూజ్ చేసిన వెంటనే ఆ ఫైల్ ఇప్పుడు డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ మనం తప్పు టైప్ చేసాం కాబట్టి అదేం అవ్వదు. ఇప్పుడు rmdir ఎగ్జాంపుల్ అంటే అది క్లియర్ అయిపోయింది. కింద రేట్ రాకపోతే క్లియర్ అయిపోయినట్టు, వరి అయిపోకండి రేట్ రాలేదనేసి. ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేద్దాం. clear ఇది చూసారా, ఏం రాలేదు ఇక్కడ. cp test.c హలో. cp అంటే ఇక్కడ కాపీ test.c hello.c అది. ఇప్పుడు మనకి మెయిన్గా వచ్చేసి rm_rf స్టార్ అని టైప్ చేయగానే వితౌట్ ఎనీ కమెంట్స్ అది వెంటనే డిలీట్ చేసి, ఇప్పుడు rm అని ఒక టైప్ చేయగానే మనల్ని అడిగితే డిలీట్ చేయాలో వద్దని rm_rf స్టార్ అని మనం టైప్ చేయగానే వెంటనే అది వితౌట్ ఎనీ ఆర్డర్స్ డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ ఉన్నా ఈ డక్ అని అడగచ్చు మనం. హౌ టు యాడ్ 2 numbers పైథాన్. ఈ డక్ మనకి ఒక సొల్యూషన్ ఇచ్చింది. ఆ సొల్యూషన్ బట్టి మనం అక్కడ